అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అందిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియకాండము 8వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటినంటివి నా మొరకు ముందే తోడు నుందునంటివి, తోడు నుందునంటివి. ఓ యెహోవాని ప్రేమ ఎంతో మానీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యెహోవాని ప్రేమ. లేవియకాండము 8వ అధ్యాయము 1వ వచనం ధ్యానిస్తున్నాం. అహరోను అతని కుమారులను ప్రతిష్ఠించటం గురించి ఈ యొక్క అధ్యాయము వ్యక్తీకరిస్తుంది, తెలియపరుస్తుంది. యాజకులు ధరించు వస్త్రములు, అభిషేక తైలము, పాప పరిహార్థ బలిగా ఒక కోడెను, 2 పొట్టేలను, గంపడు పొంగని రొట్టెలు తీసుకొని రావాలని అహరోను కుమారులకు మోషే గారు తెలియజేస్తారు. అలాగునని ఈ మాటను కూడా తెలియజేస్తూ ఉన్నారు మోషే గారు. నేను ఎలోహిం అడోనాయ్ యెహోవా ఆజ్ఞాపించినట్లే చేయుచున్నాను అని పలికాను. వారిని అభిషేకించేటప్పుడు, యాజకులుగా ప్రతిష్ఠించేటప్పుడు ఏమని పలికారండి? ఇది హషేం వారి వల్ల, యాహ్వే వారి వల్ల నేను చేయుచున్నానని మోషే గారు మరి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేలతో స్నానము చేయించి శుద్ధీకరించడం, మొదటగా వారిని అందరినీ అక్కడ స్నానం చేయించి శుద్ధీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అహరోనుకు అంగీని తొడిగించి నడికట్టు అంటే తట్టి కట్టించి, నిలువుటంగీని దాని మీద ఎఫోదును కప్పి దాని కుచ్చులను నడుమునకు బిగించెను. అతని రొమ్మున పక్షపతకము నిలిపి దానిలో యాజకత్వ సంబంధిత ఊరీము తుమ్మీములను ఉంచెను. శిరస్సు మీద తలపాగా, సువర్ణ కిరీటముగా నొసటి మీద బంగారు రేకు కట్టెను. అభిషేక తైలముతో మందిరములోని సమస్తమును
అభిషేకించి ప్రతిష్ఠించెను. పీఠము మీద, అలంకరణము మీద, నెత్తురు పట్టు పళ్ళెము మీద, పీఠము పీట మీద 7 మారులు తైలము చిలకరించి, అభిషేక తైలము చిలకరించి ఎలోహింకు నివేదించాను. అహరోనును తన శిరస్సుపై అభిషేక తైలముతో అహరోనును అభిషేకించెను. ఈ విధముగా అహరోను వారి మోషే గారు ఎలోహిం అదోనై చెప్పినట్లుగా అహరోనుని అభిషేకించారు. ఆమె